వానాకాలం పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదులు విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ సంబరాలకు మంగళవారం సదాశివపేట మండలానికి చెందిన రైతులు సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి పాల్గొని రైతు భరోసా సంబరాలకు బయలుదేరి వెళుతున్న బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాలో జమ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ సంబరాలలో పాల్గొనడానికి సదాశివపేట మండలం నుంచి మరి రైతు సోదరులు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు ప్రజాప్రభుత్వం వస్తే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే 12,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా వేయడమైంది. 9 రోజులు 9,000 కోట్లు మరి రైతు భరోసా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే ప్రతి రైతు సంతోషంగా ఉండేటట్టు ప్రతి రైతు పండుగ వాతావరణంలో మరి సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి మరి రావు గారికి, మా స్థానిక మాజీ శాసనసభ్యులు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఏదైతే తలపెట్టినరో, ఏదైతే రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారో అది జరుగుతుంది. కాబట్టి మేమంతా వారికి మద్దతుగా ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడానికి సదాశివపేట మండలం నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది.